వాస్తవానికి కెనడాకు ఒక అద్భుతమైన అవకాశం. భారత్ నుండి మేధో వలస. ఎందుకంటే ఇక్కడ చదువుకున్న అమెరికా, బ్రిటన్ లాంటి చోట్ల సంపాదించుకునే కోట్లు ఇక్కడ సంపాదించుకోవడం కష్టం. ఇక్కడ బ్రతుకు తెరువుకు సరిపడినటువంటి సంపాదన వస్తుంది కానీ లగ్జూరియస్ లైఫ్ విదేశాల్లో ఉన్నట్టు రాదని చెప్పి విదేశాలకు వలసపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువ. ఇందులో విద్యార్థి దశ నుండినే పంపించేసి మనం ఇంతకాలం కష్టపడ్డ సొమ్ముల్ని మన పిల్లల మీద పెట్టేద్దాం, వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోయి వెల్ సెటిల్ అయిపోతే అక్కడి నుంచి మనం చచ్చిపోయినప్పుడు ఇక్కడికి బూడిదని పార్సిల్ అడిగేటటువంటి స్థితి వచ్చినా పర్లేదు, వాళ్ళు బాగుంటే అదే మన బాగు అని కోరుకునే తల్లిదండ్రులు ఎక్కువ ఉన్నటువంటి దేశం భారతదేశం. చివరికి వృద్ధాశ్రమాల్లో తల్లిదండ్రులు ఉంటూ బిడ్డల్ని విదేశాల్లో లగ్జరీగా బ్రతకాలని కోరుకునేటటువంటి తల్లిదండ్రులు పెరిగినటువంటి సందర్భంలో ఈ దేశం నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళు విద్యార్థి దశలోనే వెళ్తూ ఉండటం అన్నది అమెరికా, కెనడా లాంటి వాళ్ళకి ఒక అదృష్టం. విదేశాలకి, యూరప్ దేశాలకి అదృష్టం. కాకపోతే అమెరికా దాన్ని స్ఫూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోతుంది, కెనడా దాన్ని బాగా సద్వినియోగం చేసుకుంటుంది. ఎందుకంటే అమెరికాకి ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి కెనడా బాగా సద్వినియోగం చేసుకుంటుంది. కానీ ఇప్పుడు ఆ కెనడా భారత్తో పేజీ పెట్టుకుంది. కావాలని చెప్పేసి ఏదైతే భారత వ్యతిరేక శక్తుల్ని ప్రోత్సహిస్తూ అక్కడ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి నేపథ్యంలో భారత్ దాని మీద ఆంక్షలు పెడుతూ వీసాలను రిస్ట్రిక్ట్ చేస్తే తాజాగా తేలుతున్నటువంటి అధికారిక లెక్క ఏంటంటే ఇండియన్ టెక్ ఇన్ఫ్రా వాళ్ళు చెప్తున్న లెక్క 86% ఆఫ్ డ్రాప్ ఇన్ స్టడీ పర్మిట్స్ ఇండియన్ స్టూడెంట్స్ స్టంప్ కెనడా ఎమిడ్ డిప్లొమాటిక్ టెన్షన్. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. 86% విద్యార్థుల చేరికలు పడిపోయింది. క్రిందటిసారి ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది చేరితే ఈ దఫా 14 మందే చేరుతున్నారు. ఈ స్థాయిలో రిస్ట్రిక్ట్ చేసి పడేశారనమాట.